సభకు నమస్కారం సార్. ట్రైనింగ్ అనగానే ఒక తేనె తెట్టలా అనుకున్నాం సార్. కానీ తేనె తెట్టని ఎలా దులపాలో, తేనె తీగని ఎలా శాంతింపజేయాలో, తేనె రసాన్ని ఎలా పొందగలుగుతామో అలా విద్యనిచ్చిన మన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్, ఇక్కడ జీవితంలో బిఎన్ఎస్లో తప్పు జరిగినా మన పై అధికారి కలిగించుకొని విక్టిమ్కు న్యాయం చేయగలుగుతాడా శివాజీ? మీకు మీ ఫ్యామిలీలో మీ జీవితం అనే హిస్టరీలో జీవిత పుస్తకాన్ని మర్చిపోతే జీవితాంతం బాధపడతారు. జీవితం అనే పుస్తకం చదివించిన మన స్టాఫ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్, ఈరోజు మన డిఎస్పీ సార్ లేరు సార్. పోగొట్టుకున్నోనికి తెలుస్తుంది సార్ ఆ బాధ. నేను కూడా మా ఫాదర్ని పోగొట్టుకున్నాను సార్. సార్ అడుగుతున్నారు మీరు, సార్ మీ ముఖంలో చిరునవ్వు లేదు ఎందుకని సార్? ఎలా ఉంటుంది సార్ చిరునవ్వు? మనకు ప్రత్యేకంగా సిఎల్ఐస్ పాఠం చెప్తే మన జోహర్ సార్ కూడా ఒక పాఠం చెప్పిపోయాడు సార్. ప్రతి మనిషికి సావు అంటూ తప్పదు సార్. తన ఇంట్లో తన ఫ్యామిలీతో సచ్చి ఉంటే బాధ ఉండకపోయేది కాదు సార్. కానీ మన కొరకు మన తోటి ఉండి సచ్చారు సార్. ఒక జీవితమైన పాఠం నేర్పించి తన సాగుని అంకితం చేశారు సార్. సార్, జీవితంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి సార్. మోసేటోడు కొనలేడు, కొనేటోడు మోయలేడు సార్. డబ్బు ఉన్నోడు కొంటాడు కానీ మోయలేడు సార్. మోసేటోడు కొనలేడు సార్. సార్, జీవితంలో ఏరోప్లేన్ నడిపే పైలట్ ఎప్పుడు కూడా ఇంటికి ఏరోప్లేన్ తీసుకపోడు సార్. 100 అంతస్తుల బిల్డింగ్ కట్టే మేస్త్రి ఇప్పుడు కూడా బంగ్లాలో పడుకోడు సార్. దినమంతా నవ్వించే ఒక కమెడియన్ తనకు బాధ వస్తే బాత్రూంలో పోయి ఏడుస్తారు సార్. ఇదే జీవితం సార్. ఇన్ని రోజులు సార్ సినిమాలో సినిమాలాగా బతికినాం సార్. సిగ్గు నిజం మానం లేదు సినిమా. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాం సార్ ఈ పీటీసీ ద్వారా. ఒక కవిత్వం ఉంది సార్, ప్రిన్సిపల్ గారి మీద నేను రాశాను సార్. సార్, షేర్ खुशियों से नाराज है हमारी जिंदगी, खुशियों से नाराज है हमारी जिंदगी, प्यार की मोहताज है हमारी जिंदगी, हंस लेते हैं हम लोगों को दिखाने के लिए, वरना खुशियों से नाराज है. సార్, సారీ సార్, ఇక్కడ చాలా మంది ఏంటంటే మాట్లాడాలి, తమరు మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు సార్. ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు సార్.